హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం మష్రూమ్తో ఫ్రై చేయాలి, కానీ టేస్ట్ సూపర్ అండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంటుందండి. రొయ్యలు కానీ మటన్ కానీ వీటన్నింటిని కూడా తీసి పక్కన పెట్టేయాలండి దీని ముంగట. అంత మంచి టేస్టీగా ఉంది. ఈ విధంగా మనం ఈ టైప్లో ఫ్రై చేయాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత బాగుందండి. ఇలా పుట్టగొడుగులు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ టైప్లో ఫ్రై చేసుకొని తినాలి, కానీ ప్రతిరోజు కొనుక్కొచ్చుకొని మరీ తింటారండి ఈ పొట్టుగుడగలతోని ఫ్రై. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫ్రైని ఎలా చేస్తే ఎంత మంచి రుచిగా వస్తుందో చూసేద్దామా. ముందుగా ఇవి హైబ్రిడ్ పుట్టకుక్కలండి. అంటే మామూలుగా అడవుల్లో దొరికేటి అయితే కావు. ఓకేనా? ఇవి న్యాచురల్గా పండించేటి. ఇవి నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చానండి. ఇప్పుడు వాళ్ళు ఒక ప్యాకెట్ టైప్లో తీసుకొచ్చి కూరగాయల షాపుల్లో కానీ షాపుల్లో ఇస్తూ ఉంటారు కదా, వాటిలోకించి నేను ఒక్క ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చానండి. ఓకేనా? ఈ ఒక్క ప్యాకెట్ని ఈ టైప్లో మనం అది తెచ్చేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండేటి చూసుకోవాలండి. వాళ్ళు తెచ్చిన తర్వాత ఒక 2 రోజులు అయిందంటే అవి కొంచెం నలుపు కలర్కి వస్తే కలర్ మారిపోతాయండి. ఇవి తెచ్చిన రోజే కానీ అయితే ఇలా ఫ్రెష్గా నిగనిగలాడుతూ మల్లెపూల టైప్లో ఉంటుంటాయి. ఇప్పుడు వాటికి ఏం చేయాలంటే మనం ఉప్పు నీళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నది వెంటనే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పుట్టగొడుగుల పైన ఉన్న కొంచెం లేత అంటే ఒక రేకు టైప్లో ఉండే ఈ తొక్కనైతేనేమో ప్రతి పుట్టగొడుగుకి ఖచ్చితంగా తీసేసుకోవాలండి. ఓకేనా? తీసేసుకునేసి ఇలా ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి కాస్త అలా కలపాలండి. ఓకేనా? ఈ విధంగా కలిపితే అంటే మరి నలపకూడదండోయ్. కలిపి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఉప్పు నీటిలోకి తీసేసి ఇలా ఫ్రెష్గా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి తెల్లగా మల్లెపూలాగా ఎలా ఉన్నాయో ఇలా వేసిన వెంటనే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి, కలర్ మారకుండా బాగుంటాయి. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు ఇవి యాడ్ చేసేసి ఆ తర్వాత ఇవి కట్ చేసిన ఉల్లిపాయలండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి విడదీసి దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇలా రెమ్మకి ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత పెరుగండి ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మనం ఈ చికెన్ని వాటిని కానీ పిసికినట్టు వీటిని పిసకూడదండి, ఎందుకంటే ఇవి ఉట్టిగానే ఇరిగిపోతాయి. అందుకనేసి వీటిని అల్కవుగా అలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసి ఆ తర్వాత కొత్తిమీర అది కూడా ఒక పిడికిడి వేసుకునేసి ఇప్పుడు అల్కవుగా అలా తిరగేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. అప్పుడు ఆ పుట్టగొడుగులు ఏంటంటే మనం వేసిన ఈ పెరుగు దీన్ని అంతటినీ బాగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత చెక్క కొద్దిగా వేసుకొని ఆ తర్వాత లవంగ పుల్లలండి ఒక 3, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత ఇది బండ పువ్వు అండి. బండ పువ్వు కూడా కొద్దిగా వేసి కారం ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకుందాం. స్పైసీ అంతమందం సరిపోతుందండి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం ఒక 2. ఓకేనా? ఇప్పుడు అరగంట సేపు ఊరబెట్టిన ఈ పుట్టగొడుగుల్ని అంటే బాగా కలిపి ఊరబెట్టాం కదండి, ఇప్పుడు ఆ పుట్టగొడుగుల్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ కలిపిన ఈ కారం ఆయిల్లో. ఓకేనా? దీన్ని ఇప్పుడు బాగా ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతిదానికి కూడా కలిసే విధంగా ఈ టైప్లో మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే వీటిని ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఇదేంటంటే మనం ఈ మూత పెట్టి మగ్గించుకునే టైంలో కూడా అడుగు పట్టుకోకుండా మధ్యలో ఒకవేళ గట్టిగా అనిపిస్తే లైట్గా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అయినా సరే దీన్ని టైప్లో బాగా మనం ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరనలా కడిగి ఇరిసి చల్లేసుకోవాలి. ఏంటంటే ఇది ఫ్రై చేసేటప్పుడు దీని రుచి అర్థమైపోతుందండి. ఓకేనా? ఇది ఎంత బాగా మనం ఫ్రై చేసుకోగలుగుతామో అంత మంచి రుచిగా ఉంటుంది. కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆ మిస్టేక్లు మాత్రం కానివ్వకండి. అడుగు మాడిపోయినా స్మెల్ వస్తుందండి. ఓకేనా? అడుగు మాడకుండా మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని అయినా సరే అలా తిరగేసుకుంటూ ఈ టైప్లో మనం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది మంచి రుచిగా ఉంటుందండి. ఓకేనా? ఆ ఒక్కటి మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ ఫ్రైకి మరింత రుచి వస్తుంది. ఈ టైప్లో చేసి
ఒక్కసారి తిని చూసిన ఎవరైనా సరే ఇంతకుముందు అన్నాడు ఇలా మష్రూమ్ తినని వాళ్ళు ఖచ్చితంగా అండి కొనుక్కొచ్చుకొని మరి ప్రతిరోజు ఈ టైప్లో చేయమని చేయించుకొని మరీ తింటారండి. అంత బాగుంది ఈ ఫ్రై. ఈ టైప్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి, కడుపు నిండా తినండి. ఓకేనా?